ముస్తాబైన ముగ్ధతో సుకుమారంగా ఆశల ఐరావతంపై సుఖాల తీరాల దాకా సాగిపోవాలని తను ఒకనాడు కలలు కంది. ఏది ఏదమ్మా నిరుడు కన్న కలలేవి? బ్రతుకు బృందావనంలో నందివర్ధనంలా వికసించి ఆనందించాలన్న ఆ స్వప్నాల బాలికలు సైతం కనిపించని ఈ బ్రతుకుతో ఎంతగా రాజీపడిపోయింది. ఎందుకమ్మా నా కళ్ళెందుకు చెమ్మగిల్లుతున్నాయి, ఆగిపోయాయి అనుకుంటే ఇంకా ఉన్నామంటూ గుండెవాగులకి గండిపడి ఇంతగా చిమ్ముతున్నాయేం? అసహ్యంగా ఉంది. అసలు ఇవి నిజంగా కన్నీళ్ళేనా, లేక ఆలోచనల రాపిడి మూలంగా మనసుకే పట్టిన స్వేద బిందువులా? సుకృతి అక్కును చేర్చుకుంది అలివేలు. ఎందుకే పిచ్చి తల్లి, ఏడుపు మరిచావంటే ఇప్పుడు మళ్ళీ ఈ నీళ్ళేమిటి? పిరికితనం ఉన్నప్పుడు కన్నీళ్లు రావాలి, మొండితనం ఓడినప్పుడు బండగా మారాలి. రాయి కావాలి కానీ రాలుగాయలా అలజడి చెంది నన్నెందుకు కంగారు పెడుతున్నావు? నవ్వింది సుకృతి. అసలేమీ జరగనంత మామూలుగా పడి పడి నవ్వింది. ఏమైంది పిచ్చి పిల్లకి? ఆ నవ్వేమిటి? వారించిపోయింది అలివేలు. గుర్తొచ్చింది ఆంటీ, నేను స్టేట్స్లో ఉండగా ఓ స్నేహితురాలు అన్న వాక్యాలు జ్ఞప్తికొచ్చాయి. ఏ జ్ఞాపకాల తెరలో కళ్ళ ముందు కదులుతున్నట్టు బడలికగా కళ్ళు మూసుకుంది. తాగొచ్చిన తండ్రి టార్చర్కి తట్టుకోలేక తరచూ క్లాసులో ఏడ్చేది. నాకు కన్నీళ్ళంటే చాలా విచిత్రంగా ఉండేది ఆంటీ, అలవాటు లేదుగా. అందుకే ఆ అమ్మాయిని ఓసారి అడిగాను, నీ దగ్గర అన్ని కన్నీళ్లు స్టాక్ ఎక్కడవే అని. దానికి ఆ అమ్మాయి ఏమందో తెలుసా? కారు ఇంజను రేడియేటర్ వేడెక్కినప్పుడు చల్లబరిచే నీళ్ళలా మనిషికి కన్నీళ్లు అవసరమేనే. మనసు వేడెక్కినప్పుడు చల్లబరుస్తుంటాయి, లేకపోతే బాడీ బాంబులా పేలిపోతుంది. కాబట్టి రెగ్యులర్గా దేవుడు కన్నీళ్లు ఉత్పత్తి చేసి బాడీలో స్టాక్ పెడుతుంటాడు అంది. అలివేలు విస్మయంగా చూస్తూ ఉండిపోయింది. ఉన్నట్టుండి సుకృతి ఎవరు, ఎక్కడ చదువుకుని వచ్చింది జ్ఞప్తికి వచ్చి మనసు దేవుకుపోతుంటే లాలనగా సుకృతి తలనిమిరింది. నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి సుకృతి. మనసు చంపుకున్న నువ్వు మనిషిగా సైతం చచ్చిపోయేదాకా నవ్వుతూ బ్రతకాలి. నువ్వు పొయిట్రీ బాగా చెప్పగలవు ఆంటీ. ఇప్పటిదాకా ఏది ఆలోచించినంత ఆనందంగా నవ్వేసింది. మరేం, తను నవ్వుతూ జవాబు చెప్పింది అలివేలు. అంతా పోయి నేనిప్పుడు ట్రీగా బ్రతుకుతున్నాగా, అంచేత పొయిట్రీ ఎక్కువ మాట్లాడుతుంటాను. ఎంతవరకు చదువుకున్నావంటీ? సీరియస్గా అడిగింది. జవాబు చెప్పని అలివేలును చూస్తూ రెట్టించింది. చెప్పాంటీ. వద్దమ్మా, ఉపయోగం లేని చదువు గురించి చర్చెందుకు? చెప్పమంటుంటే. ప్లీజ్ ఆంటీ. ఇక తప్పించుకోలేకపోయింది. తెలుగులో ఎంఏ.డిస్ కంటిన్యూ చేశాను. షాక్ తిన్నట్టుగా చూసింది సుకృతి. ఆ తర్వాత అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. అంత చదివి ఇంకా పతనంలో బ్రతుకుతున్న అలివేలులో తన జీవితమే కనిపించిందో, లేక బాధ సర్పదుష్టురాలై బ్రతుకుతూ కూడా నవ్వటమే వరాన్ని ఎంత సిద్ధించుకుందన్న ఆలోచనే మెదిలిందో హఠాత్తుగా చర్చను ముగించింది. మౌనంగా హాస్పిటల్కి వెళ్ళారిద్దరూ. అమ్మ పరిస్థితుల్లో ఇంప్రూవ్మెంట్ లేదు, కోమాలోనే ఉంది. అయినా ఇంకా బ్రతుకుతుందన్న ఆశ, ఏదో రోజు స్పృహలోకి వస్తుందన్న నమ్మకం. తిరిగి ఇంటికి వస్తుంటే అడిగింది అలివేలు. మొహం మళ్ళీ సీరియస్గా పెట్టేశావేం? లేదంటీ, ఫిలాసఫికల్గా అంది సుకృతి. స్పృహలో అమ్మని కంపేర్ చేసుకుంటున్నాను. ఎందుకో ఇంతకాలానికి అనిపించింది. ఏమని? నాకన్నా అమ్మే అదృష్టవంతురాలని. నిజమే ఆంటీ. తన చుట్టూ ఏం జరుగుతున్నది తెలిసి ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి లాంటి కోమాలో బ్రతకటం కన్నా అసలు ఏం జరిగేది తెలియని కోమా నయం కదూ. అలివేలు ఆశ్చర్యపడలేదు సుకృతి జవాబుకి, ఆనందించింది. పర్వాలేదు. జీవితపు వైకుంఠపాళిలో రెండో పాము కాటు తర్వాత కూడా ఆలోచనలో 100 మెట్లు పైకి ఎక్కేసింది సుకృతి మానసికంగా. కొన్ని సమస్యల్ని పరిష్కరించేది వ్యక్తులు కాదు, కాలమే. శివతో ప్రాజెక్టు ఆగిపోయిందని తెలిసిన రోజు నారాయణ శెట్టిని ఫోన్లో కూడా ఆ విషయం గురించి కాంటాక్ట్ చేయలేదు సుకృతి. ఆ మరుసటి రోజు కూడా అదే జరగటంతో ముందు రియాక్ట్ అయింది శెట్టి. కొన్ని రోజుల పరిచయంతో సుకృతి అతడిపై ఎంతటి ప్రభావం చూపించింది అంటే కనీసం ఫోన్లో అయినా మాట్లాడకుండా ఉండలేని స్థితికి చేరుకున్నాడు. దానికి తోడు ఇండస్ట్రీలో కొందరు మిత్రులు, మీరనుకున్న ప్రాజెక్ట్ ఆగిపోయిందంటగా అన్నారు. అది ఎగతాళిగా వినిపించడం మాత్రమే కాదు,
సుకృతికి ఆ విధంగా తను దూరమైనంత బాధతో విలవిల్లాడిపోయాడు. 2 దశాబ్దాల తన ప్రతిష్ట, 2 వారాలుగా సుకృతితో సాగించిన వ్యవహారం దెబ్బతిన్నంత రోషంతో మండిపడ్డ నారాయణ శెట్టి ఆ తర్వాత ఇక నిశ్శబ్దంగా ఉండలేకపోయాడు. అదే రాత్రి శివని పిలిచాడు మళ్ళీ. నువ్వు నరేంద్రనే ఓ ఆర్టిస్టు లేకపోయినంత మాత్రాన సినిమా ఆపటం అర్థం లేని పని శివా. ఆ పాత్రని క్షణమాగి అన్నాడు. నువ్వే వేస్తున్నావు. ముందు ఉలిక్కిపడ్డాడు శివ. ఇది నా నిర్ణయం అంతే. శివకి మతిపోయినంత తొలిసారి డైరెక్టరుగా అవకాశం ఇచ్చిన వ్యక్తి అది చేజారిపోయిందనుకుంటున్న తరుణంలో ఇప్పుడు హీరో పాత్ర వేయమంటున్నాయి. నిజానికి అది అవకాశం కాదు, ప్రమాదకరమైన నిర్ణయం. తను ఏకాగ్రత చూపించాల్సింది దర్శకత్వంలో నటన అన్నది తను ఇంతవరకు ఊహించినది. సార్ నచ్చ చెప్పాడు శివ. ఇప్పుడు నటుడిగా నేనే అవకాశం తీసుకునే కంటే మరో అవకాశం దొరికేదాకా వెయిట్ చేయటం బెటర్ అన్నది నా అభిప్రాయం. మరి కొంతకాలం వెయిట్ చేసే సహనం నాకు లేదు ఖండితంగా అన్నాడు. కానీ నాకు నటనలో అనుభవం లేదు. లేనివాడివి కొత్త నటులతో మాత్రం సినిమా ఎలా తీయగలవు? ఇలా కావాలని చెప్పగలను. ఆ చెప్పేదే కెమెరా ముందు నువ్వు చేసే అది నటనవుతుంది. అద్భుతమైన లాజిక్ ప్రదర్శించాడు శెట్టి. నిజానికి నటనకి శివ ఇచ్చే నిర్వచనం వేరు. మోడ్రన్ థియరీ గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన శివ రేపు దర్శకత్వం చేపట్టాక ఆర్టిస్టులు ఎలా నటించాలి అన్నదానికి ఓ థియరీని ప్రిపేర్ చేసుకున్నాడు. ప్రేక్షకులు చెవిటివాళ్ళు అన్నట్టుగా నటులు అనవసరమైన అవకాశాన్ని ప్రదర్శించటం నచ్చని శివ సహజమైన ఈస్తో పాత్రలు కావాలని ముందే నిర్ధారించుకున్నాడు. అలాంటి ఫలితాల్ని సాధించాలి అంటే కావాల్సింది నిజానికి నటనలో అనుభవం లేని వ్యక్తులు మాత్రమే. కాబట్టే తను ఆ పాత్ర పోషించడం కష్టం కాదు. ఇప్పుడు అతడి సమస్య అది కాదు. దర్శకుడి పాత్రలో నిలబడాలనుకుంటున్న తరుణంలో మరో పాత్ర అంగీకరించటం తలకి మించిన భారమవుతుంది. శెట్టి చివరగా అన్నాడు. అది అనటం కాదు, అల్టిమేటర్. నేను నిన్ను బలవంత పెట్టడం లేదు శివ. నువ్వు కథ చెప్పేటప్పుడు ఆ పాత్రలో నిన్ను చూడగలిగాను. వయసు పరంగా కానీ రూపురేఖల్లో కానీ ఆ పాత్రకి తగ్గ అర్హత నీకున్నదని నా నమ్మకం. అలాంటప్పుడు ముందే నేను ఎందుకు అడగలేదని నీ అనుమానం కావచ్చు. అప్పటి పరిస్థితులు వేరు. కాదు అంటే నీ ఇష్టం, తొందర లేదు. రేపటిదాకా ఆలోచించుకుని చెప్పు. నీ జవాబును బట్టి ఈ ప్రాజెక్టు ఉండేది లేనిది తేలిపోతుంది. శివ ఇంటికి తిరిగి రాగానే మొత్తం జరిగింది విన్న రూమ్మేట్ రాఘవ అమాంతం విరుచుకుపడ్డాడు. రాస్కెల్, ఇలాంటి ఆఫర్ వచ్చినప్పుడు వెంటనే సరే అనక ముఖం వేలాడేసుకుని ఇంటికి తిరిగొచ్చావా? నీకేం మతిపోయిందట్రా? అసలు నీ ప్రవర్తనకి అవకాశం ఎవడిస్తాడు? దక్కిన అవకాశం చేజిక్కించుకోలేకపోవటంలో నీ ఉద్దేశం ఏమిటి? అది కాదురా, తొలిసారిగా వచ్చిన అవకాశాన్ని సవ్యంగా వినియోగించుకోకపోతే రేపు నా కెరీర్ ఏమవుతుందో అన్న భయం. అంటే నటించిన వారు గొప్ప దర్శకుడయ్యే అవకాశం లేదంటావు. నిశ్శబ్దంగా ఉండిపోయాడు. పుదియ పాదై అనే సినిమా తమిళంలో డైరెక్ట్ చేసిన పార్టీ అని తెలుసుగా. చాలా కాలం అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఆదిలో ఆ కథ పట్టుకుని చాలామంది నటుల దగ్గరికి తిరిగాడు. అంతా తిరస్కరిస్తే నీకంటే ఎక్కువ నిరుత్సాహపడ్డాడు. ఆఖరికి ఏం చేశాడు? తిక్కరేగి తనే హీరోగా కూడా నటించి అదే సినిమాతో దర్శకుడిగా నటుడిగా ప్రపంచనాన్ని సృష్టించాడు శివ. ఆవేశాన్ని అదిమి పెట్టుకుంటూ అన్నాడు. నచ్చ చెబుతున్నట్టుగా, నీకు నటన వృత్తిగా తీసుకోవటం ఇష్టం లేకపోవచ్చు. కేవలం దర్శకత్వం మాత్రమే నీ ధ్యేయం కావచ్చు. ఈ సినిమా వరకు సరే అను. డైరెక్ట్గా ప్రూవ్ చేసుకో. ఆ తర్వాత నటన్ని విడిచిపెట్టేయి. ఎందుకో మనస్కరించటం లేదు రాఘవ. గంగలో దూకు, ఉక్రోషంగా అరిచాడు రాఘవ. లేదు, వెళ్ళి మీ ఊర్లో డ్రామాలు డైరెక్ట్ చేసుకుని బతుకు. అసలు నిన్ను కాదు అనాల్సింది. నీలాంటి ఈడియట్ మీద ఇంత నమ్మకాన్ని పెంచుకుని నీకోసం ఇంత చేసిన ఆ పిల్లని అనాలి. ఉలిక్కిపడ్డట్టుగా చూశాడు శివ. ఎవరు? నా కోసం ఏదో చేసిన ఆ అమ్మాయి ఎవరు? ఇప్పుడు నీళ్లు నమలడం రాగవంతైంది. జరిగిందేమిటో అలివేలు ద్వారా తెలుసుకుని ఏ స్థితిలోనూ సుకృతి సంగతి చెప్పనని ఆమెకు ప్రమాణం చేసిన రాఘవ ఇప్పుడు అలివేలుకిచ్చిన మాట తప్పాడు అసంకల్పితంగా. నాకు జవాబు కావాలి రాఘవ. ఇదంతా నారాయణ శెట్టికి కేవలం తన ప్రతిభ మీద ఏర్పడ్డ నమ్మకమే అనుకుంటే ఇప్పుడే మరో కొత్త విషయం విన్నాడు శివ. నిన్నే. ఏం లేదు శివ, ఊరికినే ఏదో అనేశానలా. రాఘవ మాట దాటేయబోయాడు. నువ్వు అనాల్సిందే అంటావు తప్ప ఊరికే ఏది అనవని నాకు తెలుసు రాఘవ. నా మీద ప్రమాణం చేసి నిజం చెప్పు.
శెట్టి నాకు ఈ అవకాశం ఇవ్వటానికి కారణం ఎవరు? మాట్లాడు. ఇక చెప్పక తప్పదని తెలిసిపోయింది రాఘవ్కి. సుకృతి. షాక్ తిన్నట్టుగా చూశాడు శివ. సుకృతికి శెట్టికి పరిచయం ఏమిటి? ఆమె మాటని శెట్టి అంత బలంగా ఎలా తీసుకున్నాడు? ఇక్కడ రాఘవ ఊహించినది శివ ఆ తర్వాత తీసుకున్న నిర్ణయం గురించి. అదే రాత్రి సుకృతి ఫ్లాట్కి వెళ్ళాడు, రాఘవ వారిస్తున్నా వినకుండా. రాత్రి 10 గంటలు కావస్తున్న ఆ సమయంలో సుకృతిని కలవటం అనుచితమో ఉచితమో అతడు ఆలోచించలేదు. కానీ అతడు వెళ్లేసరికి నారాయణ శెట్టి సుకృతి ఫ్లాట్లో నుంచి బయటికి వస్తున్నాడు. అప్రబుద్ధుడవుతూ చీకటిలోకి జరిగాడు శెట్టికి కనిపించకుండా. కారులో వెళ్ళిపోతున్న నారాయణ శెట్టికి వీడ్కోలు చెప్పిన సుకృతి అప్పుడు చూసింది ఎదురుగా నిలబడ్డ శివని. అంతే, అదిరిపడింది. కన్నీళ్లతో కడిగినా కరగని శిలలా చూస్తున్నాడు శివ రెప్పలార్పకుండా. మీరా? తొట్టిపడింది శివని పలకరిస్తూ. రండి. సంకోచించలేదు శివ, లోపలికి వెళ్ళాడు. ఆధునాతనంగా ఉన్న గదిని చూశాక ఏమీ లేని స్థితిలో సినీ రంగంలో అడుగుపెట్టిన సుకృతి ఇంత స్వల్ప వ్యవధిలో చాలా సమకూర్చుకోవడానికి కారణం ఏమిటో బోధపడిందేమో. అడగటం సభ్యత కాదనిపించిందో, లేక అది తనకు అవసరం కాని విషయం అనిపించిందో. నేను వచ్చింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, కాబట్టి మీరు మామూలుగా ఉండొచ్చు అన్నాడు. మీరింకా కూర్చోలేదు, గుర్తు చేసింది సుకృతి. శివ రావటాన్ని అలవేలు చూసినా వాళ్ళిద్దరూ మాట్లాడుకునే సమయంలో తను మధ్య ఉండటం సమంజసం కాదన్నట్లుగా లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళినా ఓ మూల కూర్చోలేదు. ఇలాంటి సమయంలో వచ్చి శెట్టిని చూసిన శివ ఇప్పుడెలా రియాక్ట్ అవుతున్నది తెలుసుకోవాలన్నట్టుగా ద్వారం వారగా నిలబడింది. నరేంద్ర క్యారెక్టర్ వేయనన్నాడని మీకు తెలుసనుకుంటాను. విన్నాను, చెప్పింది సుకృతి. ఆ పాత్రని మీరే వేస్తున్నట్టు కూడా శెట్టి చెప్పాడు. ఇది రిస్క్ అని నాకు తెలుసు, అయినా అంగీకరిస్తున్నాను. ఎందుకంటే నా కోసం మీరు ఇప్పటికే చాలా రిస్క్ తీసుకున్నారు కాబట్టి. అది కృతజ్ఞతో లేక అపహాస్యమో ముందు అర్థం కాలేదు సుకృతికి. అసలు శివలాంటి సంస్కారం గల వ్యక్తి అపహాస్యంగా మాట్లాడాడని తెలిసినా తన మనసులో పేరుకున్న గిల్టీనెస్ ఆమె చేత అలా ఆలోచించేటట్టు చేసింది. నేనేం రిస్క్ తీసుకోలేదే, మరేటో చూస్తూ అంది. అంటే నేను నా ప్రతిభతోనే ఈ అవకాశాన్ని దక్కించుకున్నానంటారు. ఏ జవాబు కోసం ఇలాంటి ప్రశ్న వేస్తున్నది ముందామెకు అర్థం కాలేదు. కొన్ని పరిచయాలు జీవితం మీద రోత పుట్టిస్తే మరికొన్ని అనూహ్యమైన ప్రభావాన్ని చూపిస్తుంటాయి మిస్ సుకృతి. అలాంటి గొప్ప ప్రభావాన్ని నా మీద చూపించిన వ్యక్తి మీరు. నిర్లిప్తంగా చూస్తుంది సుకృతి. అందుకే మీరు నాకు అవకాశం ఇప్పించటానికి చాలా శ్రమపడ్డారని తెలిసిన క్షణంలో ముందు ఆనందపడ్డాను. ఏ స్థాయి రిస్క్ తీసుకున్నది అర్థమవుతుంటే సిగ్గుపడుతున్నాను. డీటెయిల్స్ వదిలేద్దాం, కానీ మనసులోని భావాలని భాష్యం చెప్పడం చాలా కష్టంగా ఉంది. ఎందుకో ఆ విషయం ముఖాముఖి ఆమెతో చర్చించాలంటే మనసొప్పటం లేదు. ఆమె మీద ఇప్పుడు ఎలాంటి భావం ఏర్పడిపోయింది అతడు స్పష్టంగా తేల్చుకోలేకపోతున్నాడు. సుకృతి మనసెంత విలవిల్లాడిపోతున్నది అతడికి తెలీదు. ఇంతకాలము తప్పు చేసినందుకు కాదు, అతడికి ఆ తప్పు తెలిసిపోయినందుకు బిడియంగా తల వంచుకుంది. ఎందుకు సుకృతి, మీ స్థాయి ఆడపిల్ల అనవసరంగా ఇలాంటి రొంపులోకి ఎందుకు అడుగుపెట్టారు? ఆ రొంపుని జీవితంగా మార్చుకుని అలాగే బ్రతకాలని ఎందుకు అనుకుంటున్నారు? ప్లీజ్, ఉద్విగ్నంగా అంది సుకృతి. మీరు ఇప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడాలనుకుంటే నేను వినటానికి సిద్ధంగా లేను. భావరహితంగా చూశాడు. మీరు హర్ట్ అయ్యారనుకుంటాను, నవ్వింది అదోలా. హర్ట్ అయ్యేది అవమానం జరిగిందని ఆలోచించే క్షణాలలో శివ. మానాభిమానాలు కోల్పోయాక కాదు. ఇప్పుడు ఆ విషయాలు మాట్లాడుకోవటం మార్చురి జరిగిన శరీరాన్ని చూస్తూ మరోలా జరిగితే బ్రతికి ఉండేదే ఆ అమ్మాయి అని ఆలోచించటం లాంటిది. అయినా నేనేం చేశాను? అన్ని మార్గాలు మూసుకుపోయాయని ఖచ్చితంగా తెలిసాక అందమైన ఆడపిల్ల తప్పనిసరి పరిస్థితుల్లో అనుసరించే మార్గంలోకి అడుగుపెట్టాను. అది నా ఇష్టంతో కాదు, అదొక్కటి మీరు గుర్తిస్తే చాలు. గుర్తించకపోయినా నాకు అభ్యంతరం లేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే నేను ద్వేషించే ఈ సినీ ప్రపంచంలో ద్వేషించకూడని ఒకే ఒక్క మనిషిగా మీరు అనిపించబట్టి. థ్యాంక్స్, పైకి లేచాడు శివ. అలా లేవటంలో అణువంత కోపం కనిపించినందుకేమో అలివేలు ముందుకొచ్చింది. కాఫీ తీసుకుంటారా? లేదు అలివేలు గారు, భోంచేశాను. వెళ్ళిపోతున్నారేం? మాట్లాడాల్సింది అయిపోయింది కాబట్టి. అసలు ఎందుకు వచ్చినట్టు?
నాకొచ్చిన ఈ అవకాశం సుకృతి గారి ద్వారానే అని తెలిసి నిజమో కాదో తెలుసుకోవాలని తెలిసిపోయింది. సుకృతితో మాట్లాడేకేనా? కాదు, శెట్టిగారిని ఇక్కడ చూశాక. సుకృతి నివ్వెరపోయి చూస్తుండగానే ద్వారం దాటి బయటకు వచ్చాడు. సుకృతి కాదు, అలివేలు అనుసరించింది. కోపం తెచ్చుకోకు శివ. మీ మీద తనకున్న ఇష్టమో అభిమానమో లేదు అంటే మీరు గొప్ప దర్శకుడు కాగలరన్న నమ్మకమో సుకృతి తన హద్దు దాటి వెళ్ళటానికి కారణమైంది. ఆ పసిపిల్లని అపార్థం చేసుకోకండి. అపార్థం దేనికి? తన మీద తనకు నమ్మకమున్న మీలాంటి వ్యక్తి అవకాశం వచ్చినది ఇలా అని తెలిస్తే భరించలేడు కాబట్టి. క్షణమాగి అన్నాడు. నిజమే అలివేలు గారు, మీరన్నది 100 నిజం. కేవలం అవకాశమే ముఖ్యమనుకుంటే నేను సుదర్శనరావుతోనే రాజీ పడేవాణ్ణి. రమ్యశ్రీ పరంగా సుకృతికి సమస్య ఎదురైనప్పుడు రమ్యశ్రీ స్థాయి నటితో పేచి పెట్టుకోకుండా బ్రతక నేర్చిన వాడిలా మిగిలిపోయేవాణ్ణి. నాకు నచ్చినది జీవితంలో రాజీ పడటమని అన్నాను, కానీ అవసరానికి మించి రాజీ పడటాన్ని అస్సలు హర్షించను. అందుకే సుకృతి గురించి ఇంత తెలిసిన నేను ఎందుకో జీర్ణించుకోలేకపోతున్నాను. శివ ఆర్తిగా చేతులు పట్టుకుంది అలివేలు. మీరిలా ఆలోచిస్తే సుకృతి తట్టుకోలేదు. నేనెవర్ని? ఓ ప్రశ్న మిస్ అయ్యేలా అతడి పెదవుల నుంచి దూసుకువచ్చింది. నేనేం ఆలోచిస్తే మాత్రం సుకృతికి ఏమిటని? తన జీవితం తన ఇష్టం. అది కాదు శివగారు, ఈ సినీ మాయా ప్రపంచంలో తను ఎలా బ్రతికినా కానీ నాకు తెలిసి సుకృతి కొత్త కోణంలో చూస్తున్నది, చూడాలనుకుంటున్నది మిమ్మల్నే. నచ్చచెప్పపోయింది. కానీ ఆర్దోక్తిగా అన్నాడు. ఆ టాపిక్ వదిలేద్దాం అలివేలు గారు. చాలా స్వల్ప పరిచయం నాది. సుకృతిని శాసించటానికి నాకు అధికారమేముందని. కానీ ఒక్క విషయం, పతనం అన్నది మానసికమా లేక శారీరకమా అన్న మీమాంస అటుంచితే పతనాన్ని జీవితంగా మార్చుకుని అందులో సుఖంగా బ్రతుకుతున్నట్టు తనను తాను మభ్యపెట్టుకోవద్దని మీ మాటగా చెప్పండి. అది కాదు శివ, అసలు సుకృతి పతనం కావటానికి కారణం రాజ్యంగారి పరిస్థితి. క్షమించండి, ప్రపంచంలో ఇలాంటి సమస్యలున్నది కేవలం సుకృతికి మాత్రమే కాదు. అందరూ సమస్యల పరిష్కారానికి సుకృతి ఎంచుకున్న మార్గాల్లోనే ప్రయాణం చేయటం లేదు. తను వెంటనే పతనం కాకపోతే రాజ్యంగారి ట్రీట్మెంట్కి డబ్బు దొరికేది కాదని మీరంటే నా జవాబు ఒక్కటే. ఓ చావులాంటి జీవితం కోసం మరో జీవితాన్ని చంపుకోవటం, జీవచంలా బ్రతకడం మరీ దారుణం. శిలలా నిలబడిపోయింది అలివేలు. శివ వ్యక్తిత్వం ఏదైనా కానీ ఇప్పుడు సుకృతిని పూర్తిగా అపార్థం చేసుకున్న స్థితిలో నిలబడి మాట్లాడుతున్నాడు. నిన్నగాక మొన్నటిదాకా సుకృతి శివల విషయంలో అలివేలుకేమన్నా ఓ ఆలోచన ఉంటే అది కాస్త చెదిరిపోయిన క్షణమది. ఈ సినిమాలో సుకృతి ఉంటుందా? అనుమానాన్ని నివృత్తి చేసుకుంటున్నట్టుగా అడిగింది అలివేలు. ఎందుకలా అడుగుతున్నారు? చెప్పటానికి సంశయించలేదు అలివేలు. సుకృతి మీ దృష్టిలో దిగజారిన ఆడపిల్ల కాబట్టి. నిర్వేదంగా నవ్వాడు. మీరలా డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేరస్తులు ప్రయాణం చేసే రైలు బోగిలో అందరితో పాటు నేను ప్రయాణం చేయక తప్పదనేటంత దాకా రాజీ పడటం నాకు అలవాటు కాబట్టి. అలివేలు మనసు చివుక్కుమంది. శివ దృష్టిలో సుకృతి ఇంత దిగజారిపోయిందేం? ఎంత కాదనుకున్నా సుకృతి చాలా శ్రమపడి నాకు ఈ అవకాశం ఇచ్చింది అలివేలు గారు. కాబట్టి ఈ సినిమాలో సుకృతి ఉంటుంది, నేను ఉంటాను. కాకపోతే ముందనుకున్న సబ్జెక్టు ఉండదు. అదేం? ఇప్పుడు నేను ప్లాన్ చేయాలనుకుంటున్నది మరో సబ్జెక్టు కాబట్టి. అంటే సినిమా రంగంలో పతనం కాకుండా పైకి ఎదిగిన ఓ ఆడపిల్ల జీవితం ఎలా ఉండాలి అన్నది నా సినిమా ఇతివృత్తం కాబోతుంది అలివేలు గారు. అందులో ముఖ్య పాత్ర సుకృతిది అవుతుంది. నేను పావని మిగతా పాత్రలమవుతాం. ఆ తర్వాత శెట్టిని ఒప్పించడం కష్టం కాలేదు శివకి. ఎంతో ఎదిగి చివరికి ఆర్థికంగా నైతికంగా పతనమైన ప్రముఖ నటి రాజ్యం కథ సినిమాలాగా తీస్తానన్నాడు. ఆ మరుసటి రోజు నుంచే కథా చర్చలకి మరో రచయితతో కూర్చున్నాడు. తను రాసేవాడే, కానీ సినిమా రంగం కాలుష్యం గురించి తెలిసిన మరో అనుభవజ్ఞులైన రచయిత అవసరమనిపించింది. అందుకే ప్రముఖ సినీ రచయిత అప్పారావుతో కథా చర్చలు ప్రారంభించాడు. వెంటనే తప్పకుండా ఓ మహత్తరమైన కథ వ్రాస్తాను హామీ ఇచ్చాడు. 40 ఏళ్ల ప్రముఖ సినీ రచయిత అప్పారావు శివని చూస్తూ, అంతేకాదు ప్రేక్షకులు ఈలలు చప్పట్లతో అదిరిపడే ట్రెండ్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ రాసి నువ్వు 100 రోజుల షీల్డ్ అందుకునేటట్టు చేస్తాను. అప్పారావు కోసం ఓ స్టార్ హోటల్ రూమ్ బుక్ చేసిన శివ ఇప్పటికి 2 గంటలుగా అప్పారావు స్వాత్కర్షతో ఊపిరి అందక గిరగిల్లాడిపోతున్నాడు. అంతెందుకు,
ఈరోజు ప్రముఖులైన చాలామంది డైరెక్టర్లు తొలి చిత్రానికి నా చేత కథలు వ్రాయించుకున్న వాళ్ళే. నేను వ్రాసిన ప్రతి చిత్రము కనకవర్షం కురిపించింది. ఇప్పుడు నీ పిక్చరు ఎక్కడికి వెళ్ళిపోతుంది? అసహనంగా చూశాడు శివ. అసలు సంగతి వదిలేసి ఈ బాధుడు ఏమిటో అర్థం కాక ఏదో అనబోతుండగా అర్థం చేసుకున్న రాఘవ, ఒక నిజం సార్ అన్నాడు అప్పారావుని చూస్తూ. మేము అలా ఓ 5 నిమిషాలు బయటికి వెళ్ళొస్తాం. మంచిది, ఈలోగా నేను పాయింట్ని మదిస్తుంటాను, వెళ్ళిరండి అన్నాడు అప్పారావు బయటికి వెళుతున్న శివ రాఘవల్ని చూస్తూ. గది దాటి 10 అడుగులు వచ్చాడో లేదో ఇక నిభాయించుకోలేనట్టు అరిచాడు శివ. మీ అందరి చచ్చు సలహా మీద అప్పారావుని రచయితగా పెట్టుకున్నందుకు ఇప్పుడు రిపెంట్ అవుతున్నాను. ఆ మాట డైరెక్ట్గా అతని ముందే అనేటట్టున్నావని నిన్నలా లాక్కొచ్చాను నచ్చ చెబుతున్నట్టుగా అన్నాడు రాఘవ. కథ చర్చించక ఆయనేమిటి? తప్పదు శివ, అప్పారావు చాలా పేరున్న సినిమా రచయిత అంటే అతడి సోదిని భరిస్తూ కూర్చోవాలా? అది కాదు శివ, అప్పారావుతో నీకు పరిచయం అట్టేలేక అలా మాట్లాడుతున్నావు, కానీ అతనెంత బిజీ రైటరో నీకు తెలుసుగా. బుల్షీట్, నాకు అన్బేరబుల్గా ఉంది. విసుగ్గా కణతలు నొక్కుకున్నాడు. ఉదయం 8 గంటలకి హోటల్కి వస్తానని చెప్పి రూమ్ బుక్ చేయమని 11 గంటలకు వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి తన గొప్పతనం గురించి బాజా వాయిస్తూ 2 ఐస్ క్రీములు తిన్నాడు. ఆనక సరిపడా భోంచేసి మళ్ళీ తనెన్ని సూపర్ హిట్స్ రాసింది లెక్క చెబుతూ 2 బిర్యానీ ప్యాకెట్స్ పార్సల్ చేయించి ఇంటికి పంపించాడు. ఏమిటిదంతా? ఇండస్ట్రీ, టక్కున జవాబు చెప్పాడు రాఘవ. అవును శివ, ఇది సినిమా ఇండస్ట్రీ. ఇక్కడ గుర్తించేది సక్సెస్ని, నీ మేధస్సుని కాదు. అందుకే అపాయింట్మెంట్ ఇచ్చిన టైంకి గంటల ఆలస్యంగా వచ్చినా భరించాలి. విషయం వదిలి మరో దాని గురించి ఓదరగొడుతున్నా తట్టుకోవాలి. నిజానికి అతను రాసింది 100 సినిమాలైతే అందులో 20 దాకా సూపర్ ఫ్లాప్లే. అయినా వాళ్ళు ఫ్లాపుల సంగతి మాట్లాడరు. కర్మకాలి సక్సెస్ అయిన సినిమాలు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది చెబుతారు. ఒకవేళ ఫ్లాప్ సినిమా సంగతి మనం కదిపితే ఆ కథని సరిగ్గా హ్యాండిల్ చేయలేక దర్శకుడి నాశనం చేశాడని డైరెక్టర్ని తిడుతుంటారు. ఎందుకంటే సక్సెస్ని సొంతం చేసుకోవటం ఈ సినిమా రంగంలో అందరూ చేసే పనే కాబట్టి. ఫెయిల్యూర్ని బాస్టర్డ్ చైల్డ్గా తిరస్కరించి సక్సెస్ని దొరికిన అనాథ బిడ్డగా అందరూ హక్కును చేర్చుకునే మనస్తత్వం గల సినిమా రంగం గురించి నచ్చ చెబుతుంటే రావుకేసి కొన్ని క్షణాల పాటు ఇబ్బందిగా చూస్తూ నిలబడిపోయాడు శివ. ఎందుకో నేను రాయించాలనుకున్న కథకి అప్పారావు కరెక్టు రచయిత కాదేమో అనిపిస్తుంది. కాస్త ఓపిక పట్టు శివ, నా మాట విను. నువ్వు కొత్తగా డైరెక్టర్ అవుతున్నావు కాబట్టి నీకు కొందరు సీనియర్ టెక్నీషియన్స్ అవసరం. రాఘవ స్టేట్మెంట్ తప్పు కాదు. ఈ సినిమా రంగంలో సినిమాలని కొని విడుదల చేసే బయ్యర్స్ ముందు హీరో ఎవరు చూస్తారు? తర్వాత డైరెక్టరు, ఆనక తక్కిన నటులు, టెక్నీషియన్స్ని చూసి సినిమాలను కొనటానికి ఉత్సాహం చూపుతారు. అది ఆనవాయితీ. అలా అంతా తరచి చూశాక కొనబడ్డ సినిమాలు అన్నీ హిట్స్ అవుతాయని కాదు. వెళదామా? సాలోచనగా అన్నాడు శివ. అప్పటికి అరగంట అయింది గది నుంచి బయటకొచ్చి. ఈ పాటికి అప్పారావు కొద్దో గొప్ప కథ ఆలోచించి ఉంటాడేమో అని శివ పొరపాటు పడి ఉంటే అది అతని తప్పు కాదు. సినీ రంగపు కాలుష్యం అంటని వ్యక్తి కావటంతో, ప్రతి నిమిషాన్ని ఉత్పాదకంగా మార్చుకునే తపన గలవాడు కావటంతో అలా నిజాయితీగా ఆలోచించాడు. గదిలోకి వస్తూనే షాక్ తిన్నట్టు నిలబడిపోయాడు శివ. గురకపెట్టి నిద్రపోతున్నాడు అప్పారావు. రోజుల తరబడి తిండి లేనట్టు సృష్టిగా భోంచేసి వారాల తరబడి నిద్రకి నీడ దొరకనట్టు ఏసీ రూంలో ఆదమర్చి నిద్రపోతున్నాడు. నిద్ర లేపుదామనుకుంటూ శివ ముందుకు కదలబోయేంతలో వారించాడు రాఘవ. నీకిది కొత్త, కానీ మాకివన్నీ మామూలేరా. ఓ ప్రొడ్యూసర్ అకౌంట్లో రూమ్ బుక్ చేయించటం, అక్కడ గదిలో విశ్రమిస్తూ మరో ప్రొడ్యూసర్ కథ గురించి ఆలోచించటం, అలా ఆలోచిస్తూ నిద్రపోవటం కొత్త కాదు. ఇక్కడ అలవాట్ల గురించి నేను మాట్లాడటం లేదు రాఘవ అని నాకు అనవసరం కూడా. కానీ నాకంటూ కొన్ని పద్ధతులు కావాలి. కాస్త ఓపిక పట్టరా బాబు. అది కాదు రాఘవ, సాధ్యమైనంత త్వరగా మొదలు కావలసిన సినిమా నాది. అలా అయితే కథ ఎప్పుడు పూర్తయ్యేది? తప్పకుండా అవుతుంది శివ. కథకి సంబంధించి సినిమా రంగంలో 2 రకాల అలవాట్లున్నాయి. హీరో గారిచ్చిన డేట్స్ దగ్గర పడేదాకా అద్భుతమైన కథా చర్చలు జరుగుతున్నట్లు పోజ్ పెట్టి హోటల్ బిల్స్ పెంచేసుకుని రోజులో ఓ గంట పాటు కథ మీద గావు కేకలు పెట్టి చివరికో చచ్చు కథలో కాంప్రమైజ్ కావటం ఒక పద్ధతి అయితే, ముందే కథ ఎలా ఉండాలి అని క్లుప్తంగా ఓ పాయింట్ అనుకుని దాన్ని సినిమా విడివికి తగ్గట్టుగా రాసే పద్ధతి మరొకటి. నిజానికి మంచి పద్ధతి రెండోదే. కారణం, మనకంటూ రాజ్యంగారి కథనే పాయింట్ ఉంది కాబట్టి దాన్ని సులభంగా డెవలప్ చేయొచ్చుగా. అందుకని నువ్వేం కంగారు పడకు.
గబాలున లేచాడు అప్పారావు ఎవరో చాచి తన్నినట్టుగా. ఉలికిపడి చూశారు శివ, రాఘవులిద్దరూ. ఎదురుగా నిలబడ్డ ఇద్దరు యువతుల్ని చూసి కొంత తను ఎంతసేపు నిద్రపోయాడో అర్థం కాని గిల్టీనెస్తో మరికొంత అప్పారావని అణువంత కంగారులోకి నెట్టడంతో అద్భుతమైన ఫ్లేష్ మెదిలింది అన్నాడు అర్జెంటుగా కథకి ఉపక్రమిస్తున్నట్టుగా. అవును శివ, గొప్ప ఫ్లాష్ లాంటి ట్రాక్ వచ్చేసింది రెట్టించాడు అప్పారావు. నిద్రలోనే? రాఘవ నిశ్చేష్టతగా అడిగాడు. చచ్చా, నేను నిద్రపోయానా? ఆలోచిస్తున్నాను. అప్పారావు సమ్మర్దింపుతో ఎంత ఒళ్ళు మండిపోయింది అంటే శివ ఇక నిగ్రహించుకోలేకపోయాడు. ఇంతకాలానికి ఓ కొత్త విషయం బోధపడింది. ఏమిటి? అప్పారావు అడిగాడు. ఆలోచనలో సైతం మనిషిని గురకపెడతాడని. కరెక్ట్, నిజమే. తను చెప్పిందే వేదమన్న ఆలోచనల్ని ధృవపరుస్తూ అన్నాడు అప్పారావు. ఉద్రేకపూరితమైన కథ ఆలోచించేటప్పుడు నాకు ముందు గురకలా వస్తుంది. ఎదుటి మనిషికి అది గాలి పీల్చే విండ్ పైప్ బ్లాక్ అవటంతో గురక పెడుతున్నాడేమో అనిపిస్తుంది. దానితో బహుశా నిద్రపోతున్నారని పొరపాటు పడుతుంటారు. శివ చాలా సిన్సియర్గా ఈ మాట అనటంతో అందులో శ్లేష అర్థం కాని అప్పారావు అభినందనగా శివని పేట్ చేశాడు. నీకు మంచి భవిష్యత్తుంది, ఇది నిజం. ఇలా మోడ్రన్గా ఆలోచించే కుర్రాళ్ళని చూస్తే నాకు మంచి ఊపు వస్తుంది. ఒకసారి ఇలాగే ఓ పెద్ద డైరెక్టరు కథ రాయమంటూ నా వెనక 6 నెలల పాటు తిరిగాడు. అప్పటికి నా 67వ చిత్రం. ఆదెమ్మ అప్పడాల కర్ర 100 రోజులు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీ వైపు దూసుకుపోతుంది. నాకు ఓ మంచి కథ రాసి పెట్టండి అని నా పాదాల దగ్గర కూర్చుని కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడు. శివమొహంలో రంగులు మారటాన్ని గమనించిన రాఘవ అదే విషయం అప్పారావు 6 సార్లు చెప్పాడన్న విషయం గుర్తు చేస్తూ, పొద్దుట చెప్పారిదంతా అన్నాడు కోపాన్ని అదిమి పెట్టుకుంటూ. కానీ మీకు పూర్తిగా చెప్పలేదు. ఇలాంటి గొప్ప పాయింట్ మిస్ అయితే యువదర్శకులకి భవిష్యత్యం ఉండదన్నంత ధీమాతో చెప్పుకుపోయాడు అప్పారావు. కాళ్ళెందుకు పట్టుకుంటావు? కథ రాస్తాను అంటే నేను పట్టుకున్నది మీ కాళ్ళు కాదండి, సరస్వతీదేవి పాదాలనే అన్నాడు. నాకు చాలా ముచ్చటేసింది. వెంటనే 6 కోట్లు బిజినెస్ చేసిన గొప్ప కథ రాసిచ్చారు. రాఘవ పొద్దుట అప్పారావు చెప్పిన దానికి 2 కోట్లు పెంచి చెప్పాడు. అవును, ఆ సినిమాతో ఆ దర్శకుడు జతహాకం మారిపోయింది. ఇప్పుడు ఆ డైరెక్టర్ ఎవరో నేను మీకు చెప్పనవసరం లేదనుకుంటాను. రాఘవ అవును అనబోయేంతలో అప్పారావు మళ్ళీ అందుకున్నాడు. అయితే ఆ సినిమా 100 రోజుల ఫంక్షన్లో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. అది సార్, శివ సీరియస్గా అన్నాడు. మనం మన కథ గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా, దృఢంగా అన్నాడు అప్పారావు. మనం వచ్చింది మన కథ గురించి కాబట్టి మధురపోయే గొప్ప కథని మనం తయారు చేద్దాం. ఆ విషయం నాకు వదిలేయ్. తన సోది తప్ప ఎదుటి మనిషి మూడ్ గురించి ఆలోచించే స్థితిలో లేడు అప్పారావు. ఈ మాత్రం పరిశీలన లేని వ్యక్తి ఇంత పాపులర్ రైటర్ ఎలా అయ్యాడా అని శివ తలపట్టుకుని ఆలోచిస్తుంటే ఇందాకటి ఊపిలోనే అప్పారావు చెప్పుకుపోయాడు. ఆ 100 రోజుల ఫంక్షన్లో డైరెక్టర్ నన్ను స్టేజ్ మీదికి పిలుస్తూ అన్నయ్య వేదికను అలంకరించాలి అన్నాడు. ముందు నాకు అర్థం కాలేదు. మిమ్మల్ని అన్నయ్య గారు అంటూ ఈసారి తను స్వయంగా కిందికి వచ్చి నా చేతులు పట్టుకున్నాడు. ఆ క్షణంలో అప్పుడప్పుడు ఆ డైరెక్టరు నా పాదాలు పట్టుకున్న సీను గుర్తుకొచ్చింది. పరవశంగా కావలించుకున్నాడు. వేదికపైకి నేను వెళుతుంటే ఒక్కటే చప్పట్లు. అక్కడ ప్రతివాళ్ళు నన్ను ఉద్దేశించి ఏం మాట్లాడినా కానీ సదరు డైరెక్టరు అన్న మాటలు ఇప్పటికీ మర్చిపోలేనివి. ఏమన్నారండి? అదే తొందరగా తెమల్చండి అన్నట్టు చూశాడు రాఘవ. నేను అన్నయ్య అని అప్పారావుని పిలిచింది అతను తెలుగు సినీ చరిత్రలో తిరుగులేని కథలు రాసే నన్నయ్య కాబట్టే. మళ్ళీ చప్పట్లు. ఏది కక్కినా అతడు తిక్కనే, అందుకే మీకు రగడెందుకు, మీరు ఎర్రా ప్రగడ అని మేం అప్పారావు గారిని గౌరవిస్తాం అంటూ తన ఉపన్యాసం ముగించాడు. అది తన గురించి అందరూ ఏం అనుకోవాలో పరోక్షంగా చెప్పటమో లేక స్వకుచమార్దనం లాంటి సెల్ఫ్ కొట్టుకోవటమో అర్థం కాని శివ, నేను వారం రోజుల్లోగా సినిమా ప్రారంభించాలి అన్నాడు ఆవేశాన్ని దిగమింగుకుంటూ. వారం రోజుల్లోనా? ఆశ్చర్యాన్ని ప్రకటించాడు అప్పారావు. కనీసం 6 నెలలు స్క్రిప్ట్ మీద కూర్చుంటే తప్ప అది సూపర్ హిట్ కాదు. అన్ని నెలల పాటు కథాచర్చలు కొనసాగించేది మిగతా ప్రాజెక్టులు బిజీ మూలంగానా లేక అన్ని రోజుల పాటు ఇంటికి పంపాల్సిన పార్సిల్స్ గురించా అన్న సందేహం వచ్చినా తమాయించుకున్నాడు శివ. ఓ మంచి కథ తయారు కావటానికి ఇంత గడువు కావాలనే అన్న పాయింట్ మీద నాకు నమ్మకం లేదు అప్పారావు గారు. కథ అంటే ఇంత వ్యవధి ఖచ్చితంగా అవసరమనుకోవటానికి ఇది ఇల్లు కట్టడమో లేక బిడ్డని కనటమో కాదు. 6 నెలల్లో కూడా మంచి కథ తయారు కావచ్చు.
ఎందుకంటే కథలు క్రియేటివిటీకి సంబంధించిన విషయం కాబట్టి. దీనితో నేను ఏకీభవించలేకపోతున్నాను సీరియస్గా అన్నాడు అప్పారావు. 6 రోజుల్లో తయారయ్యే కథ 6 షోలకి వెళ్ళిపోతుంది. ఇది తిరుగులేని సత్యం. అప్పారావనే ఓ రచయిత మీద క్షణక్షణము దిగజారిపోతున్న అభిప్రాయం ఇక దిగజారటానికి మెట్లు లేవనే స్థాయికి వచ్చేసింది. ఆర్గ్యుమెంటుని బట్టి మనిషి సృజనాత్మకతని కొలవటం కష్టమైన విషయం. బాగా రాయగలిగేవాడు ఒక్కోసారి బాగా మాట్లాడలేకపోవచ్చు. ఒకవేళ అప్పారావు ఆ బాపతుకి చెందిన మేధావా? సరిగ్గా ఇదే అభిప్రాయంలో సూటిగా పాయింట్కి వచ్చేశాడు శివ. నాకు వారం రోజులుగా కథ పూర్తి కావాలి అన్నది షూటింగ్కి సంబంధించిన షెడ్యూల్ని నేను ప్లాన్ చేసుకున్నాను కాబట్టి. శివ ఈమాత్రం రాజీ పడటము రాఘవకి ఆనందదాయకమైంది. అవును సార్, అప్పారావుని కాస్త పొగుడుతూ అన్నాడు రాఘవ. మీకున్న అపారమైన అనుభవం మాకు తెలుసుగా. మీరు మనసు పెట్టాలే కానీ ఈ కక్షంతా. పైగా పాయింట్ ఉందిగా. చిరుగర్వంతో తలపైకెత్తి చూసిన అప్పారావు, ఆ మాట అన్నావు బాగుంది అన్నాడు ముందు. వెంటనే కథా చర్చ ప్రారంభిస్తూ, మనం తీయబోతున్నది ఇంచుమించు ఓ యథార్థ గాథ లాంటిది కాబట్టి సంఘటనల కోసం వెతుక్కోవలసిన అవసరం లేదు అన్నాడు. ఆ తర్వాత దీర్ఘంగా నిట్టూర్చి కళ్ళు మూసుకున్నాడు అప్పారావు. నన్నయ్యకి అన్నయ్యలా ప్రశాంతంగా కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు 5 నిమిషాల తర్వాత. మన సినిమాలో టైటిల్స్కి ముందు తెరంతా చీకటిగా ఉంటుంది. అది ఫస్ట్ షాట్. ఉన్నట్టుండి ఎవరో రొప్పుతున్నట్టు వినిపిస్తుంది. హఠాత్తుగా ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది. అప్పుడు టాప్ యాంగిల్లో కనిపిస్తుంది అర్ధరాత్రి నిర్మానుష్యంగా ఉన్న వీధిలో పరిగెడుతున్న ఓ అమ్మాయి. చెప్పటం ఆపి పులకింతగా చూశాడు అప్పారావు. శివలో అతడు ఊహించినంత సంచలనం కనిపించకపోవటంతో కించిత్తు నిరుత్సాహపడ్డాడు. నిజానికి ఆ అమ్మాయి ఎవరో కాదు, గూండాల చేత తరమబడుతున్న ఓ వయసులో ఉన్న అమ్మాయి. ఎందుకు గూండాలు వెంటపడుతున్నారు? రేప్ చేయాలని టక్కున అన్నాడు అప్పారావు. పైగా సినిమా ఓపెనింగ్ రేప్తో మొదలైతే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ప్రేక్షకులు మన గ్రిప్లోకి వస్తారు. చాలా నాటుగా అనిపించిన వెంటనే ఖండించడం ఇష్టం లేనట్టు చెప్పండి అన్నాడు శివ. పైగా అలా పరిగెత్తుతూ ఆ అమ్మాయి వెళుతున్నది గాంధీ జయంతి నాడు. శివకి తిక్కగా ఉంది. రియలిస్టిక్గా వెళ్లాల్సిన కథలో కమర్షియల్ ఫార్ములా చొప్పించటానికి ప్రయత్నిస్తూ అదో గొప్ప పాయింట్ అన్నట్టు అప్పారావు తెగ మురిసిపోతున్నాడు.